ఎక్కడికిరా? నువ్వు రూమ్ క్లీన్ చేసేటప్పుడు మేమెందుకు ఇక్కడ? అందుకే వెళ్తున్నాం. రూమ్ క్లీనా? ఎలా కనబడతానంటరా నేను మీకు? వెళ్ళి కూర్చోండి. అందరిలా పాఠం చెప్పడం నాకు చేత కాదు. ప్రతిదీ ప్రాక్టికల్గా చేసి చూపించడం నాకు అలవాటు. ఎన్విరాన్మెంటల్ సైన్స్ లెక్చరర్, 30 years ఎక్స్పీరియన్స్ ఇక్కడ. మున్సిపాలిటీ క్లీనింగ్ లోనా? సెటైర్ వేయటం కాదు, మీలో ఎంత టాలెంట్ ఉందో చెక్ చేద్దామని. నేను అడిగే ఒక జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్కి కరెక్ట్గా ఆన్సర్ చెప్పాలి. మీరు క్వశ్చన్ అడిగే లోపే దానికి ఆన్సర్ ఇవ్వగలిగే టాలెంట్ ఉన్న ఏకైక స్టూడెంట్ని ఈ క్లాస్ రూమ్లో నేనే. చప్పట్లో. ఆహా, సరే చెప్పు. ఒక పిల్లి 2 అంతస్తుల మించి కిందకు దూకితే 2 కాళ్ళు విరుగుతాయి. అదే పిల్లి 3 అంతస్తుల మించి కిందకు దూకితే ఎన్ని కాళ్ళు విరుగుతాయో? 3 కాళ్ళు. రాంగ్ ఆన్సర్. వై? ఒకవేళ ఆ పిల్లి 3 అంతస్తుల పైనుంచి 2 కాళ్ళతో దూకితే 2 కాళ్ళు విరగొచ్చు. ఆ పిల్లి బ్యాలెన్స్డ్ గా కిందకి దూకితే అసలేమి విరగకపోవచ్చు. దీనికి కరెక్ట్ సమాధానం మనం చెప్పలేం. అయితే ఇప్పుడు 2 అంతస్తుల నుంచి ఒకటే కాలు మీద దూకిందనుకో, ఒకటే కాలు విరగొచ్చు. ఆ ఒక కాలు మీద దూకిన బ్యాలెన్సింగ్ గా దూకిందనుకో, ఆ కాలు కూడా విరగకపోవచ్చు. అంటే నేను ఇచ్చిన ఆన్సర్ కరెక్టే, మీరు వేసిన క్వశ్చనే రాంగ్. ఈడు చెప్పింది కూడా కరెక్టే కదా. చూసావు ఎలా ఇచ్చాను? అది మన టాలెంట్, అర్థం చేసుకోండి. ఒరాకిల్, ఇట్స్ డెడ్ ఈజీ. కంప్యూటర్ నెట్వర్క్ నెట్ చించేస్తా. సిపి ప్రోగ్రామింగ్, డేటా స్ట్రక్చర్, ఇట్స్ ఆఫ్టర్ ఆల్ జావా. తిన్నంత చూస్తా. యూనిక్స్ నెట్వర్క్ ప్రోగ్రామింగ్, ఓకే, ఎన్ని చూడలేదు ఇటువంటివి. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇవి నోట్ చేసుకోండి. ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఈ బుక్స్ అనే అవసరం లేదు బాబు, ఇందులో ఫైనల్ ఇయర్ బుక్స్ కూడా ఉన్నాయి. సార్, ఐఐటికి కూడా ఫస్ట్ క్లాస్ నుంచి ప్రిపేర్ అవుతున్నారు. అందుకే 4th ఇయర్ బుక్స్ ఫస్ట్ ఇయర్ నుంచి ప్రిపేర్ అవుతున్నాను. ఈ బుక్స్ తో ఈ కాలేజీలో సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నాను సార్, నోట్ చేసుకోండి. వీడెవడో మెంటలోళ్ళ ఉన్నాడు, చదివే తక్కువ, బిల్డప్లు ఎక్కువ. ఏమన్నారు? ఏం లేదు బాబు. చదువు రాని వాడిని చదువుకో అని హింస పెడతారు సార్. గాడిదెప్పుడు గాడిదే సార్, పులవదు. నాలాంటి పులిని ఎంకరేజ్ చేయండి. ర్యాంకులు సాధిస్తాడు, రాసుకోండి. ఇలాంటి వాళ్ళని చూసి అరెకరం పోయింది. ఇంక ఇడిచే కటింగ్లు చూస్తే బోడిగుండే. తీసుకెళ్ళి బాబు. ఇప్పుడు చూడండి సార్, చెలరేగిపోతాను. మైక్రోసాఫ్ట్, బిల్ గేట్సా, విప్రో, అజిమ్ ప్రేమ్జియా, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి, ఎస్వి కాలేజ్ పేరువా. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్. పదండ్రా. వీడికి పోయే కాలం దగ్గరైనట్టుంది. సెన్సేషన్ క్రియేట్ చేస్తానంటున్నావు. ఈ బుక్స్ అన్ని చదివి కొత్త పుస్తకం రాస్తామా? కాదురా, ఈ బుక్స్ అన్ని చదివి ఒక కొత్త ప్రోగ్రామ్ తయారు చేయబోతున్నాను. ఈ ప్రోగ్రామ్ తయారైన తర్వాత ఆ బిల్ గేట్సే మన దగ్గర రావాలి. టెన్షన్ తట్టుకోలేకపోతున్నాం. అసలేంట్రా ప్రోగ్రామ్? ఒరేయ్, అందరూ ఒరాకిల్లు, ఈ .NET పైన రాస్తారా, కానీ నేను అన్నిటినీ కలిపి ఒక కొత్త ప్రోగ్రామ్ రాయబోతున్నాను. అదే లవ్ మీద రాయబోతున్నాను. లవ్ మీదనా? ఎస్ రేయ్, లైఫ్ లో ఏదైనా కొత్తగా చేస్తేనే థ్రిల్ గా ఉంటుందిరా. ఇప్పటిదాకా లవ్ మీద చాలా మంది రాశారు, కానీ ఒక లవరు మన గురించి తన మనసులో ఏమనుకుంటుందో బయటకు చెప్పబోయే ప్రోగ్రామే నేను కనిపెట్టబోతున్నాను. నువ్వు సూపర్ మామా. పొగడుతులద్దు గాని పద. తల్లో పెట్టుకునే క్లిప్ కాదురా, డ్రాయింగ్ బోర్డు పెట్టారు. అయ్య బాబోయ్, ఇది అవుతూ తెలంగాణ శకుంతల కూతురులో ఉంది. సారీ. ఒరేయ్, డ్రాయింగ్ వేయకుండా ఏం చేస్తున్నారు అక్కడ? సార్ మీ గురించే వస్తున్నానండి. అమ్మాయి ఏదో చిన్న డౌట్ అడిగింది, క్లియర్ చేశాను. రండి, నా డ్రాయింగ్ చూద్దరు కానీ. ఇలా రండి. మామూలుగా ఉండదు సార్, అద్దరిపోద్ది. చూడండి. ఏమిట్రా ఈ పిచ్చి గీతలు ఏంటి? నేను చెప్పిన వ్యూ అసలు ఏం లేదు దీంట్లో. ఓ పని చేయండి, టాప్ యాంగిల్ లో చూడండి. టాప్ లో చూడండి, అదిరిపోయింది కదా. అబ్బే, ఏం బాగాలేదురా. అవునా? ఓ పని చేయండి, ఒకసారి వంగండి, కొంచెం వంగండి, చాలా ఇంకొంచెం వంగండి. లో యాంగిల్ లో చూడండి. సూపర్ గా ఉంది కదా. అలా బెదరగొట్టేస్తాడ్రా పిచ్చి గీతలు గీసి. ఇలాంటి ముసలి లెక్చరర్ల వల్ల నాలాంటి యంగ్స్టర్స్ క్రియేటివిటీ చచ్చిపోతుంది. ఓ విన్నారా? క్లియర్ గా విన్నాను. మీకు రిటైర్మెంట్ ఉండదా? నువ్వు పాస్ అవ్వడం, నేను రిటైర్ అవ్వడం ఒకేసారి. యూస్లెస్ ఫెలో. ఏ యాంగిల్ లో చూస్తే ఏం కనపడుతున్నావు తెలీదా? షీ సిన్సియర్. నాలో మాత్రం ఇటువంటి ఫీలింగ్స్ ఉన్నట్టున్నాయి. తప్పదు, కంట్రోల్ చేసుకోవాలి. ఇవాళ ఏం నోట్ చేసావో చెప్పు ప్రియా. నాకు పదే పదే నువ్వే గుర్తొస్తున్నావురా.
నాకు నిన్నే చూడాలనిపిస్తుంది. కరెక్ట్, నాకు అలాగే అనిపిస్తుంది. కానీ నీకు నన్ను, నాకు నిన్ను చూడాలనిపిస్తే రేపు మనల్ని చూడ్డానికి ఎవరూ ఉండరు. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఆ ఫీలింగ్ యొక్క రిజల్ట్ గుర్తు చేసుకుంటే సరిపోతుంది. మనల్ని మనం ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు. రిజల్ట్ అంటే? రిజల్ట్ అంటే మనకి ఏదైతే ఫీలింగ్ కలిగిందో ఆ ఫీలింగ్ యొక్క బెనిఫిట్స్ అండ్ డ్రాబ్యాక్స్. దానివల్ల బెనిఫిట్స్ ఎక్కువంటే అది గుడ్ ఫీలింగ్, ప్రాబ్లమే ఉండదు, కంటిన్యూ చేయొచ్చు. డ్రాబ్యాక్స్ ఎక్కువంటే అది బ్యాడ్ ఫీలింగ్, కంట్రోల్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, నీకు నన్ను, నాకు నిన్ను చూడాలనిపిస్తుంది. దీనివల్ల మనం దేనిపైన కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాం. మన కెరీర్ పైన, స్టడీస్ పైన, పేరెంట్స్ పైన ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇవన్నీ డ్రాబ్యాక్స్. మనకు చూడాలనిపించిన ఒక్క నిమిషం మాత్రమే మనం ఆనందంగా ఉంటున్నాం. ఇదొక్కటే బెనిఫిట్. కాబట్టి బ్యాడ్ ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసుకోవాలి. పదే పదే ఇలాంటి జ్ఞాపకాలే గుర్తొస్తే రిజల్ట్ గుర్తు చేసుకుంటే ఫినిష్. సూపర్. అసలు నీకు థాట్ ఎలా వచ్చింది? ఏమో చెప్పానుగా, మనసులో దృఢమైన అభిప్రాయం ఉంటే నడవలసిన దారి ఆ దేవుడే చూపిస్తాడని. ఇలా రిజల్ట్ గుర్తు చేసుకుని ఏ ఫీలింగ్ అయినా కంట్రోల్ చేసుకోవచ్చా? ఓ, ఏ ఫీలింగ్ అయినా కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకేనా? ఒసే ప్రియా, నువ్వు చదవే. నువ్వు అలా ఉంటే మాకు కాన్సన్ట్రేషన్ రావట్లేదు. అదంతే లేవే, మనం వెళ్ళి బయట కూర్చొని చదువుకుందాం పదా. ప్రియా, 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 నేను ప్రియా, బాలుని. దొంగ తెలుసులేరా? ఏయ్ ప్రియా, చెప్పేది నీకే. ఏయ్ ప్రియా, ఏం చేస్తున్నావు? ఎరా, 6 సంవత్సరాలు తట్టుకోవాలా? ఉప్పు కారం తిన్న వాళ్ళు ఎవరన్నా తట్టుకుంటారా? మరి అప్పుడు తట్టుకుంటారన్నావు? నో డైలాగ్స్, ఓన్లీ యాక్షన్. ఏయ్ మరి ఇంత నడుస్తావా? వదులు, నాన్నా! ఆ ఫీలింగ్ యొక్క రిజల్ట్ గుర్తు చేసుకుంటే సరిపోతుంది. మనల్ని మనం ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ ఫీలింగ్స్ అన్ని నిజమైతే రిజల్ట్ ఎలా ఉంటుంది? షీ ఈస్ ప్రెగ్నెంట్. ప్రేమ కోసమై వలలో పడనే పాపం పసివాళ్ళు, అయ్యో పాపం పసివాళ్ళు, అయ్యో పాపం పసివాళ్ళు. ఇన్ని డ్రాబ్యాక్సా? నో, దిస్ ఇస్ అ బ్యాడ్ ఫీలింగ్. కంట్రోల్ ఇట్, కంట్రోల్ ఇట్. ఏయ్, ఏంట్రా ఏంట్రా ఏం చేస్తున్నావు? పెన్నులో ఇంక్ అయిపోయింది. పేపర్ తీసుకో, Sentiment, please, పేపర్ sir. తీసుకో. గో అండ్ సిట్ దేర్. వెళ్ళి అక్కడ కూర్చో. సార్. గో సిట్. వీడు రిటైర్ అయ్యేదాకా నేను పాస్ అవును. అయ్యో, ఎక్స్క్యూజ్ మీ, కొంచెం కాల్షియం కావాలి సార్. నీకు సేవలు చేయలేక చచ్చిపోతున్నాను రా. ఇంకా ఏమైనా కావాలా? అంటే కొంచెం తలనొప్పిగా ఉంది, కాఫీ ఏమైనా? పర్లేదు సార్. థ్యాంక్ యూ సార్. చంద్ర 20/20. ప్రియా 4/20. వెరీ బ్యాడ్. యూ షుడ్ ఇంప్రూవ్ అలాట్. బాలు 18/20. ఓకే, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. వేణు 20/20. థ్యాంక్ యూ సార్. సంథింగ్ ఈస్ రాంగ్. నీకు 20/20. That's okay, హౌ sir. ఇస్ ఇట్ పాసిబుల్? చంద్ర దగ్గర కాల్షియం ఒకసారి తీసుకురండి అన్నారు, మీరు తీసుకొచ్చి ఇచ్చారు. నేను కాల్చి ఇవ్వడానికి నీకు మార్కులు రావడానికి సంబంధం ఏంట్రా? దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది సార్? దీన్ని బట్టి ఇక నుంచి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇవ్వకూడదని తెలిసింది. అది ముందు ఉండాలి. నాలాంటి ఇంటెలిజెంట్ స్టూడెంట్ ఇప్పటిదాకా నీకు దొరికుండకపోవచ్చు.
ఏంటి ప్రియా, ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వలేదా? ఎక్కడ్రా, బుక్స్ తెరవగానే అక్షరాలు కనిపించట్లేదు, నీ జ్ఞాపకాలే కనిపిస్తున్నాయి. ఎంత ప్రయత్నించినా కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను. పిచ్చిదానిలా ప్రవర్తిస్తున్నాను అనిపించట్లేదు నీకు? ఏమో, నిజంగానే పిచ్చి పట్టేలా ఉంది. తట్టుకోవడం నా వల్ల కాదు. చూడు ప్రియా, పేరెంట్స్ మనల్ని కష్టపడి చదివించేది ఎగ్జామ్ సరిగా రాయాలన్నంతగా ఇలా పిచ్చి వల్ల తయారవడానికి కాదు. ఈసారి కూడా అలాంటి జ్ఞాపకాలే వస్తే వాళ్ళు మనపై ఎలాంటి హోప్స్ పెట్టుకున్నారనేది, మనం చదివించడానికి ఎంత కష్టపడుతున్నారనేది ఒక్క నిమిషం ఆలోచించు. ఎలాంటి పిచ్చి జ్ఞాపకాలైనా ఆటోమేటిక్గా తొలగిపోతాయి. డోంట్ రిపీట్, ఆలోచించు. అలాగే చేస్తాను.